నమస్తే, వెల్కమ్ టు విజిల్. తెలంగాణలో రాజకీయాలు హాట్గా మారాయి. ఓవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణకు మాజీ మంత్రి బీఆర్ఎస్ నేత హరీష్ రావు హాజరయ్యారు. అదే సమయంలో హరీష్తో పాటు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఎమ్మెల్సీగా తన రాజీనామా లేఖను ఆమోదించాలని మండలిలో చైర్మన్ను కోరిన సమయంలో కవిత చేసిన ప్రసంగం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. కవితను బీఆర్ఎస్ నేతలు ఏ స్థాయిలో విమర్శించారో ఆమె మండలిలోనే కన్నీరు పెట్టుకున్నారు కూడా. ఈ నేపథ్యంలో కవిత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్, మాజీ మంత్రి హరీష్ పై పరోక్షంగా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ అనేది గుంపు మేస్త్రి గుంటనక్క ఆడుతున్న డ్రామా అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీలు రిజర్వేషన్లు అడగకుండా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆమె విమర్శించారు. గుంపు మేస్త్రి గుంటనక్క కలిసే ఉన్నారని, ఈ క్రమంలో నాలాంటి బాధితులకు న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదని అసహనం వ్యక్తం చేశారు. ముచ్చర్ల సత్యనారాయణ బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేశారని తెలిపారు. ఆయన లాంటి ఎంతో మంది ఉద్యమ నేతలకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందన్నారు. ఆయన విగ్రహాన్ని ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే తాము అధికారంలోకి వస్తే శ్రీకాంతాచారి జయంతి వర్ధంతిని అఫీషియల్గా నిర్వహిస్తామని, బీసీ కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చూపి కాంగ్రెస్ మోసం చేసిందని, కేంద్రం చేపట్టే కులగణన ద్వారా ఆ మోసాన్ని బయటపెట్టే అవకాశం వచ్చిందని అన్నారు. అందుకోసమే జాగృతి ముందడుగు వేస్తోందని, తాము చేసే ప్రయత్నంలో బీసీ మేధావులు కలిసి రావాలని కవిత పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి ముచ్చర్ల సత్యనారాయణ జయంతి సందర్భంగా తెలంగాణ జాగృతి కార్యాలయంలో పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఫస్ట్ అనేదే మా నినాదం. తెలంగాణ మంచి కోసం పనిచేసేవారు ఏ పార్టీలో ఉన్నా వారి స్ఫూర్తిని తీసుకుంటాం. వారి నుంచి మేము ఖచ్చితంగా మాట్లాడతాం. దురదృష్టకరమైన విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా ట్యాంక్ బండ్పై మన తెలంగాణ వారి విగ్రహాలు లేవు. ఆంధ్ర నాయకుల విగ్రహాలు తీసేయమనడం లేదు. అవసరమైతే వాటిని ఖచ్చితంగా తీసేద్దాం. కానీ తెలంగాణ వారి విగ్రహాలు ఖచ్చితంగా ట్యాంక్ బండ్పై ఉండాలి. అలాగే జాగృతిలో యంగ్స్టార్స్ ఉన్నారు. వారంతా కూడా ఉద్యమకారుల విగ్రహాలు చూసి స్ఫూర్తి పొందుతారు అని కవిత చెప్పారు. అదే సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీపై కూడా కవిత క్లారిటీ ఇచ్చారు. మున్సిపల్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మాట లేదన్నారు కవిత. రిజర్వేషన్ల గురించి మాట్లాడకుండా దాటవేస్తున్నారని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ జాగృతి పోటీ చేయడం లేదని క్లారిటీ ఇచ్చారు. యువత, మహిళలు పోటీ చేయాలని పిలుపునిచ్చారు. అవసరం ఉంటే వారి తరపున తాను ప్రచారానికి వస్తానని హామీ ఇచ్చారు. సికింద్రాబాద్ జిల్లా చేయాలంటూ కేటీఆర్ మాట్లాడిన మాటలను గుర్తు చేశారు. ఈ విషయం 10 ఏళ్లు ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. సికింద్రాబాద్ జిల్లా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. మున్సిపల్ ఎన్నికల టైంలోనే ఎందుకు విచారణకు పిలుస్తున్నారని నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ విచారణ వల్ల నాలాంటి వాళ్లకు న్యాయం జరుగుతుందని తాను అనుకోవడం లేదని అన్నారు కవిత.